ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి దైవ సన్నిధానములో మనమందరము కూడా కూడి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి, ప్రభువును ఘనపరచటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము చదువుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ రాత్రి సమయమందు మీ సన్నిధానములో మేమందరము కూడా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ వాక్యము దగ్గరకు వస్తుండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ కూడా మీ వాక్యము ద్వారా మేలు పొందునట్లు, మీ ప్రణాళికలో మేమందరము కలిసి బ్రతుకున్నట్లు మందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్ములను మీ వాక్యము చేత బలపరిచి, స్థిరపరిచి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి ఆ ఉన్నతమైన అర్హతను మేము పొందుకొనులాగున మమ్మలను జాగ్రత్త పరుచుకొనుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు శక్తితో నింపండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. మీ చిత్తానికి మమ్మలను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము ఈరోజు మన ధ్యానం కొరకు సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ వాక్యములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథంలో మాటి మాటికి మనకు కనబడే మాటలు జ్ఞానము, తెలివి, వివేచన, యథార్థత, నీతి, ఇటువంటి మాటలు మనకు ఎక్కువగా కనబడతాయి. ఇవి ఎక్కువ సార్లు కనబడ్డాయి అని అంటే అర్థం ఏంటంటే, ఒకే మాట, ఒకే సంగతి 2-3 సార్లు కంటే ఎక్కువగా కనబడింది అని అంటే విసుగు చెందటానికి కాదు,
అది ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ ప్రాముఖ్యమైన దానిలో మనం నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా ఒక మాట మనం మాటి మాటికి చెబుతున్నామంటే ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది కనుక, ప్రాముఖ్యమైనదైతేనే తప్ప మాటి మాటికి దానిని ఉపయోగించు. అలాగే బైబిల్ గ్రంథములో కూడా ఒక మాట మాటి మాటికి మనకు వినబడుతుందంటే ఇంకా అందులో తెలుసుకోవలసింది ఎంతో ఉందని, ఎంతో ప్రాధాన్యమైన విషయమని, దాన్ని తప్పకుండా మనము తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ సామెతల గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడే మాటలు జ్ఞానము, తెలివి, వివేచన, యథార్థత, బుద్ధి, ఇటువంటి మాటలు ఎక్కువగా కనబడతాయి. మానవ జీవితానికి ఇవి ఎంత అవసరమైనవో మనము తెలుసుకోవాలి. ఒక బుద్ధి కానివ్వండి, జ్ఞానము కానివ్వండి, తెలివి కానివ్వండి, వివేచన కానివ్వండి, యథార్థత కానివ్వండి, ఇలా చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే మొదటి వచనము నుండి మనము చదివినటువంటి లేక ధ్యానించినటువంటి ఈ భాగములో దాన్ని వెదకాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని కనుగొనాలి అనేటువంటి విషయాలు ప్రియులారా మనకు కనబడుతున్నాయి. ఒకసారి మళ్ళీ చదువుకుందామనండి. 2వ అధ్యాయము 1వ వచనము నుండి చదివితే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటి ఎట్టిదో నీవు గ్రహించుదువు అని అంటున్నాడు. చూడండి, అంటే వాక్యాన్ని లేక దేవుని జ్ఞానాన్ని ఏ విధముగా మనము అభ్యసించాలో, ఏ విధముగా వెదకాలో, ఏ విధముగా దానికోసం మొర్రపెట్టాలో ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు. ఇవన్నీ నీవు చెయ్యి, నేను చెప్పినట్లుగా నీవు చేస్తే తప్పనిసరిగా నీ జీవితములో నీవు దేవుని యందు భయభక్తుల కలిగి ఉండుట ఎట్టిదో నీవు తెలుసుకుంటావు అని వ్రాస్తూ, అదొక్కటే కాదు, ఇంకా క్రింద చాలా విషయాలు, దేవుని గుర్చిన జ్ఞానము నీకు లభిస్తుందని, యెహోవా ఏ జ్ఞానం ఇచ్చువాడని, తెలివి వివేచన ఈ నోటి నుండి వస్తుందని, అలా చాలా సంగతులను తెలియచేస్తూ ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ప్రియులార మాటలలో 9వ వచనంలో, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. అప్పుడు అన్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? పైన ఉన్నవన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని జీవించినప్పుడు, అది అప్పుడు. అప్పుడు అంటే అది సంగతి. అప్పుడు అనంటే పైన దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని జ్ఞానము కొరకు, దేవుని తెలివి కొరకు మనం మొర్రపెట్టి దాచబడిన ధనమును వెదికినట్లుగా వెదికి దానిని మనము కనుగొనేంత వరకు ఆయన సన్నిధానములో మనము మొర్రపెట్టి జీవించినప్పుడు ప్రియులారా మనకు తెలియని కొన్ని సంగతులు తెలుస్తాయట. అక్కడ అదే అంటాడు. అప్పుడు 9వ వచనంలో, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు అని అన్నాడు. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి, దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి తెలుసుకొనవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని సంగతులు ఇక్కడ వ్రాస్తున్నాడు. మనం 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందంటే అందులో ఉన్నవన్నీ తెలుసుకోవటానికే కదా దేవుడు మనకిచ్చింది. అందులో ఉన్నవన్నీ తెలుసుకోవటానికే కదా మనకిచ్చింది. అందుకేనా, లేకపోతే ఏదో మందిరానికి వచ్చేటప్పుడు ఆ బైబిల్ చేత పట్టుకుని రావటానిక? బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకోవటం కాదు, బైబిల్ గ్రంథములో ఉన్న సంగతులను
తెలుసుకోవటానికి దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని యెషయా గ్రంథములో వ్రాయబడి ఉంది. ఎందుకు ఇచ్చాడు ఇది? చదవటానికి ఇచ్చాడు. ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. పరిశీలించి చదివితే ఏమవుతుంది? దేవుని యొక్క జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానం మనకు అర్థమైతే మన జీవితంలో ఎన్నో సంగతులు తెలుసుకుంటాం. ఇక్కడ వాక్యములో మనము చూస్తే చెబుతున్నాడు, నీవు పైన చెప్పిన విధానములో 2వ అధ్యాయం 1 నుండి చెప్పినటువంటి ఆ మాటల ప్రకారం నీవు జీవించగలిగితే, అలా నీవు దేవుని జ్ఞానము విషయంలో జాగ్రత్త పడితే, అప్పుడు ఏమేం తెలుసుకుంటామంటున్నాడు? నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు అని అన్నాడు. నీతి న్యాయములను గురించి మనిషి తెలుసుకోవాలా? నీతి న్యాయములను గురించి మనిషి తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీతి న్యాయములను గురించి మనిషి తెలుసుకోకపోతే మనిషి జీవితములో దుర్నీతిలో బ్రతికే అవకాశం ఉంది, స్వనీతిలో బ్రతికే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తాయి. దుర్నీతి వలన కలిగేటువంటి ప్రియులారా లాభము, లేక స్వనీతి వలన కలిగేటువంటి లాభము మనకు లాభాలుగా కనిపించొచ్చేమో గాని బైబిల్ చెబుతుంది అవన్నీ మురికి గుడ్డ వంటివి అని అన్నాడు. మన నీతి గాని, భూమి మీద మనము జీవించేటువంటి జీవితములో మనము ప్రియులారా నీతి అనుకుంటున్న దుర్నీతి గాని, అది మన బ్రతుకులో, మన జీవితములో మనము అనుసరిస్తే అవి మురికి గుడ్డల వంటివి అని అంటున్నాడు. మురికి గుడ్డల వంటివి. ఆ మురికి గుడ్డలు ఎందుకు ప్రయోజనం? దేనికి ప్రయోజనం? ఎవరికి ఉపయోగకరం? చెప్పండి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకోవలసింది మనుషుల నీతి కాదు, దుర్నీతిని గురించి కాదు, దేవుని నీతిని గురించి మనము తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చి మానవులందరి పాపములు తన మీద వేసుకుంది. ఎందుకో తెలుసా? ఎందుకు వేసుకున్నాడు తెలుసా? రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎందుకు ఆయన మరణించవలసి వచ్చిందో, మన పాపములన్నిటినీ కూడా ఆయన ఎందుకు ప్రియులారా అనుభవించవలసి వచ్చిందో వాక్యములో నుండి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనము యేసుక్రీస్తు నందు ఏ నీతి అవ్వాలట? దేవుని నీతి అగునట్లు. లోకములో నీతిగా బ్రతికితే కుదరదా? లోకములో నీతిగా బ్రతికితే కుదరదా? కుదరదండి. అది మన పాపాలను తీసివేయలేదు, అది మన జీవితానికి విమోచన కలిగించలేదు. మన నీతి, స్వనీతి మనకు నష్టాన్నే కలిగిస్తుంది. మనము స్వనీతి వలన ఏ లాభం పొందలేం. మనము ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? ప్రభు మన కొరకు ఎందుకు చనిపోయాడు? ఎందుకు మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు అనంటే మనం ఏ నీతి కావాలని? దేవుని నీతి కావాలని. దేవుని నీతిలో స్వార్థం ఉంటుందా? ఏమండి, దేవుని నీతిలో స్వార్థం ఉంటుందా? మనిషి నీతిలో స్వార్థం ఉంటుందా? ఉంటుందండి. మనిషి నీతిలో స్వార్థం ఉంటుంది. మనిషి నీతిలో ప్రియులారా అనేక రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి ద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి. నేను నీతిమంతుడినే అని అంటాడు, కానీ ఇవన్నీ కలిగి ఉంటాడు. ఇది స్వనీతి. అందుకే మురికి గుడ్డలు అన్నాడు వాటిని. కానీ దేవుని నీతిలో ఎక్కడ స్వార్థం అనేది లేదు. దేవుని నీతిలో పగ అనేది లేదు. దేవుని నీతిలో ద్వేషం అనేది లేదు. దేవుని నీతిలో అసూయ అనేది లేదు. దేవుని నీతిలో మనకు కనబడేది పరిశుద్ధత, ప్రేమ, యథార్థత, ఇవే కనబడతాయి. అందుకని ఇప్పుడు మనము దేవుని నీతి అగునట్లు
మనము ప్రియులారా ఆయన యందు నీతి కావాలని పాపమెరుగని క్రీస్తు మన కోసం ఎలా మారిపోయాడు చెప్పండి? పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుని నీతిని గూర్చి మనకు అవసరమా? అవసరం లేదా? అవసరమేనండి. ఆయన నీతి న్యాయములు మనకు అవసరం. మన జీవితంలో మనము వాటిని తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన నీతి అయిన తర్వాత ఆయన నీతిలో మనం బ్రతకాలంటే, ఆయన న్యాయంలో మనం బ్రతకాలంటే అవి మనకు తెలియాలి కదా, తెలియాలి కదండి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన సింహాసనానికి ఉన్న ఆధారాలే నీతి న్యాయాలు. ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు చూద్దాం. 97వ కీర్తన 97వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 2వ వచనం. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఏమండి, దేవుని సింహాసనానికి ఆధారాలు ఏంటి చెప్పండి? నీతి న్యాయములు. సింహాసనం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఒక రాజు, ఆ రాజు కూర్చోవటానికి ఒక సింహాసనం అంటే ఒక కుర్చీ లాంటిది, 4 కాళ్ళు, ఒక కుర్చీ లాంటి రూపము కలిగినటువంటిది మనకు జ్ఞాపకం వస్తాయి. కానీ ఇక్కడ సింహాసనం అంటే అదేదో ప్రకృతి సంబంధంగా ఒక చెక్కతోనో లేక ఏదో ఒక బంగారంతోనో ఏదో ఒక లోహముతో చేయబడింది కాదు. ఇక్కడ సింహాసనం అంటే, సింహాసనం అనగానే మనకు జ్ఞాపకం రావలసింది పరిపాలన. సింహాసనం అనగానే జ్ఞాపకం రావాల్సింది ఏంటి? పరిపాలన. అంటే పరిపాలించుటలో పరిపాలనలో ఏం కావాలి? పరిపాలన బాగుండాలి అని అంటే ఆ పరిపాలనలో ఏం కావాలండి? నీతి న్యాయములు. అలాగే ప్రభు యొక్క పరిపాలనలో, దేవుని యొక్క పరిపాలనలో ఏం కనబడుతున్నాయి చెప్పండి? నీతి న్యాయములు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఏంటట? ఆధారములు అని లేఖనాలలో చూస్తుంటున్నాం. ఇప్పుడు ఆయన సింహాసనమునకు ఆధారములైన నీతి న్యాయములతో ఆయన పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన ఉన్నటువంటి ప్రజలు ఆ నీతి న్యాయములు నేర్చుకోవద్దండి? ఏవండి, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి జీవితానికి ఆయన ఆధారమైన వాడై ఉన్నాడు. మనందరికీ ప్రభువు ఆయన. ప్రభు అంటే ఎవరు? రాజు. యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? ప్రియులారా, రాజు అయి ఉన్నాడు. మన ప్రభువు, మన రాజు ఆయన. ఇప్పుడు మన రాజు అయిన యేసుక్రీస్తు వారు ఎలా పరిపాలన చేస్తాడో దేవుని వాక్యములో ముందుగానే దేవుడు తెలియచేసిన సందర్భాన్ని చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఎవరు అతడు అంటే? 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద ఏముంటుందన్నాడు? రాజ్యభారం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత
ఆయన ఈ లోకములో ఏం చెయ్యబోతున్నాడు అని అంటే రాజ్యాన్ని ఏలబోతున్నాడు అని ఉంది అక్కడ. ఆయన భుజము మీద ఏముంటుందన్నాడు? రాజ్యభారం. రాజ్యభారం ప్రియులారా మోసే, లేక రాజ్య భారాన్ని భుజముల మీద మోసే క్రీస్తు ప్రభువును గురించి చెబుతున్నాడు. యెషయా గారు ప్రవచిస్తున్నాడు. ఒక రాజు వస్తాడు. ఇశ్రాయేలీలకు ఎంతో మంది రాజులు ఉన్నారు. చూస్తున్నాం కదా, మనం ప్రతి ఆదివారం ఆ రాజుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఏమండి, ఇశ్రాయేలు రాజులను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇదిగో ఆ రాజులలో ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట పొరపాటు కనబడుతుంది, కానీ ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన సింహాసనం మీద కూర్చొని ఏం చేయబోతున్నాడు? ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేయబోతున్నాడు. ఏమండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాజ్యం వచ్చిందా? మరి రాజ్యం వచ్చిందా? వచ్చింది కదా. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము తర్వాత పేతురు గారు ప్రసంగంతో యెరూషలేములో 3000 మంది రక్షించబడినటువంటి ఆ సంఘమే దేవుని రాజ్య ప్రారంభం. అది ప్రారంభమై నేటికి కూడా విస్తరిస్తూ ప్రపంచమంతా కూడా ఆయన రాజ్యం ఉందా? ఉంది కదండి. సంఘము అంటే ఆయన రాజ్యం కదా, ఆయన మనకు ప్రభువు కదా. ఇప్పుడు ఆయన సంఘములో ఉన్నటువంటి ప్రజలందరూ, లేక ఆయన రాజ్యములో ఉన్న ప్రజలందరూ ఎలా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడంటే నీతి న్యాయములతో. ఆయన రాజుగా ఉండి నీతి న్యాయములతో పరిపాలన చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. అలా చెయ్యాలని తండ్రి యొక్క ఆలోచన. మరొక మాట చూస్తారా మీరు? దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము వాక్యములో నుండి 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇర్మియా గారు కూడా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? దావీదునకు నీతి చిగురు పుట్టిస్తా. దావీదునకు నీతి చిగురు పుట్టిస్తా. ఎవరి నీతి చిగురు? యేసుక్రీస్తే కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన వాడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన వివేకముగా నడుచుకుంటాడు, కార్యము జరిగిస్తాడు. భూమి మీద నీతి న్యాయములను ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు సంఘము ఆయన రాజ్యం అయితే, సంఘం అంటే ఈ 4 గోడల మధ్యలో ఉన్న మనమే కాదండి, ప్రపంచములో ఉన్న రక్షించబడిన వారందరూ కూడా ఆయన యొక్క రాజ్యమే. ఆయన రాజ్యములో మనం ఉన్నాం. ఆయన మన రాజై ఉన్నాడు. ఆయన మన రాజై ఉంటే, మనం ఆయన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలమై ఉంటే, ఈ ప్రజలందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నీతి న్యాయములు. నీతి న్యాయములు మనకు దొరకాలి అని అంటే, నీతి న్యాయములు మనకు అర్థం కావాలంటే, నీతి న్యాయములు మనము తెలుసుకోవాలంటే ఈ లేఖనాలు మనకు తెలియాలి. 66 పుస్తకాలలో ఉన్న లేఖనాల యొక్క సారాంశం మనకు తెలియాలి. అది తెలిస్తేనే నీతి న్యాయములతో మనము ఎలా బ్రతుకుతామో మనకు తెలుస్తుంది. అదే అంటాడు ఇక్కడ, అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు అని అంటాడు. తెలుసుకోవాలివి. ప్రతి రక్షణ పొందిన వ్యక్తి తెలుసుకోవలసిన విషయాలు. ఇక నేను తెలుసుకోనంటావా? నీకు నీతి న్యాయాలు అర్థం కావు. నీతి న్యాయములు నీకు అర్థం కావా? నీవు దేవుని రాజ్యములో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివి కాలేవు. దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాలేకపోతే దేవునికి ఇష్టమైన రాజ్యములో నీవు ప్రవేశించలేవు. దేవుడున్న లోకములో మనము ప్రవేశించలేం. దేవుడున్న లోకములోనికి మనము ప్రవేశించాలంటే మనము తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అని అంటాడు పైన. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు
లభించును అని అంటాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడంటాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని అంటూ మాట్లాడుతున్నాడు. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. యథార్థతను, సన్మార్గం, నీతి న్యాయాలు, యథార్థత, సన్మార్గం, ఇవి మనకు అర్థం కావాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే లేఖనాలు మనకు తెలియాలి. లేఖనాలు మనకు తెలియాలంటే తెలియపరిచే వాళ్ళు కావాలి. సత్యవాక్యమును సరిగా విభజించి మనలో ఆ నీతి న్యాయములలోని నడిపించేటువంటి ఒక మంచి నాయకుడు మనకు కావాలి ప్రియులారా. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. యథార్థత ఏం చేస్తుందో గత వారములో నేను చెప్పాను. యథార్థత అనేటువంటిది ఎంత అవసరమో వాక్యములో చెప్పాను ప్రియులారా. యథార్థత మన జీవితములో ఎటువంటి జీవితాన్ని మనకు కలిగిస్తుందో ఒక్క వచనం చదవండి వాక్యములో. యోబు గ్రంథం మనం పోయినటువంటి వారములో యథార్థతను గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మనకు కలిగించేదేంటో 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఏమవుతుందన్నాడు? ఆధారము కాదా? అంటే మనం యథార్థతను తెలుసుకోగలిగితే మన నిరీక్షణకు ఆధారం దొరికినట్టే. యథార్థముగా మనం ప్రవర్తిస్తే మన ప్రియుల నిరీక్షణకు యథార్థత దొరికినట్లే. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులమైనటువంటి మనందరకు ఏముంది? నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మనకున్న నిరీక్షణ ఏంటి? చనిపోతే పరలోకం ఉంది. ఏమండి, చనిపోతే ఏముంది? పరలోకం ఉంది, నరకం ఉంది. కాబట్టి నేను నరకము నుండి తప్పించుకొని పరలోకానికి చేరటానికి క్రీస్తు ప్రభువు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. కాబట్టి నేను ఎప్పుడు చనిపోయినా, ఎలా చనిపోయినా నేను భక్తిగా జీవించి నా నిరీక్షణకు ఆధారమైన లోకానికి వెళ్ళిపోతాను అని నిరీక్షణ ఉందా మనకి? చెప్పండి, మనము నిరీక్షణ కలిగిన వారమా, నిరీక్షణ లేని వారమా? మనకు నిరీక్షణ ఉంది. లోకస్తులకుందా? మేము చనిపోతే పలానా స్థలానికి వెళతామని వాళ్ళకుందా నిరీక్షణ? అసలు వాడికి దేవుడే తెలియనప్పుడు, నరకాన్ని గురించే తెలియనప్పుడు, పరలోకాన్ని గురించే తెలియనప్పుడు నిరీక్షణ ఏముంటుంది వాళ్ళకి? నిరీక్షణ ఏముంటది? అందుకే పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. తెస్సలోనికీలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. సహోదరులారా, ఆ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఇదిగో మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు చూడండి. అంటే ఇతరులకు ఏమి లేదు? నిరీక్షణ లేదు. సంఘానికి ఏముంది? నిరీక్షణ ఉందండి మనకు. ఈ లోకములో నిరీక్షణతో బ్రతికే వారెవరైనా ఉన్నారంటే వాళ్ళు భూమి మీద ఉన్న అధికారులు కాదు, పండితులు కాదు, ధనవంతులు కాదు, పేరు ప్రఖ్యాతులతో జీవితాన్ని గడుపుతున్న వారు కాదు. నిరీక్షణ ఎవరికి ఉందంటే క్రైస్తవునికి నిరీక్షణ ఉంది. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, తెస్సలోనికే సంఘస్థులారా, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం. ఒక వ్యక్తి చనిపోయాడని, కుటుంబంలో ఒక వ్యక్తి మరణించాడని మీరు బాధపడుతున్నారా? మీరు దుఃఖపడుతున్నారా? మీరు ఏడుస్తున్నారా? అయితే మీకు మాత్రం ఒక విషయం తెలియాలి. అది తెలియకుండాటో నాకు ఇష్టము లేదు. అది తెలియకుండాటో నాకు ఇష్టము లేదు. ఏంటది? నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియాలి. నిద్రించుచున్న వారిని గురించి తెలియాలి. నిద్రించుచున్న వారంటే చనిపోయిన వారు. చనిపోయిన వారి గురించి మీకు తెలియాలి. చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారనే విషయం మీకు అర్థం కావాలి.
చనిపోయిన పరిశుద్ధులను క్రీస్తు తనతో పాటు వెంటబెట్టుకొస్తాడని మీకు అర్థం కావాలి. వాళ్ళని గురించి మీరు తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఇక జీవిత కాలం అంతా మీరు ఏడుస్తూ ఉంటే మీకేమి నిరీక్షణ ఉంది? కాబట్టి నిరీక్షణ లేనిది ఎవరికంటే ఇతరులకి, ప్రభువుని నమ్మని వారికి, ప్రభువుని ఎరిగిన వారికి నిరీక్షణ లేదు. వారికి చావంటే భయం, మరణం అంటే భయం, చచ్చిపోతే ఎక్కడికి వెళతామో వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు. కానీ దేవుని కొరకు బ్రతుకుతూ యథార్థముగా జీవిస్తూ నమ్మకముగా ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్న వ్యక్తికి మరణం అంటే భయం ఉండదు. ఎక్కడ మరణించినా, ఎలా మరణించినా, ఏ విధంగా మరణించినా, నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నా ప్రభు దగ్గర నేను ఉండటానికి నాకు అవకాశం ఉంది అనే ఒక నిరీక్షణ మనకుందండి. చనిపోతే నాకొక రాజ్యం ఉంది, నాకొక లోకం ఉంది, నాకొక దేవుడున్నాడు, నాకొక పరిశుద్ధుల గుంపు ఉంది అనేటువంటి నిరీక్షణ మనకుంది. కానీ లోకస్తులకు ఉందది? దేవుని ఎరుగని వారికి ఉందా? రక్షణ పొందని వారికి ఉందా? లేదండి. అందుకే నిరీక్షణ అనేది మన జీవితంలో మనకు అవసరం. నిరీక్షణ కలిగిన వారమని మనం తెలుసుకోవాలి. నిరీక్షణ కలిగిన వాడు మరణానికి ఏ మాత్రము కూడా భయపడడు. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ఎన్నో రీతులుగా మరణించారు. కొంతమంది రంపములతో కోయబడ్డారు, కొంతమంది కొరడాలతో కొట్టబడ్డారు, కొంతమంది రాళ్లతో చావగొట్టబడ్డారు, కొంతమంది ప్రియులరు అనేక రకాలైనటువంటి విధాలుగా సిలువ వేయబడి చంపబడ్డారు. వీళ్ళంతా ఎందుకు ధైర్యంగా చనిపోయారు? ఏవండి, వీళ్ళంతా ఎందుకు ధైర్యంగా చచ్చిపోయారు అని అంటే, ప్రియులారా, వాళ్ళకి ఏముంది, ఈ భూమి మీద ఏముందని తెలుసుకున్నారు వాళ్ళు? నిరీక్షణ. ఏముంది? చంపేస్తారా మమ్మల్ని? దేవుని వాక్యం చెబితే చంపేయండి, చనిపోతే మా ప్రభువుతో ఉంటాం, మేము బ్రతికితే ఆయన పని కొరకు జీవిస్తాం అని ఒక నిరీక్షణతో వారు బ్రతికారు. వారి నిరీక్షణతోనే చచ్చిపోయారు. వారు మరణం దగ్గరకు వచ్చిన నిరీక్షణతోనే మరణించారు. వారు ప్రియులారా జీవితంలో శ్రమలు వచ్చిన నిరీక్షణతోనే బ్రతికారు. నిరీక్షణకు ఆధారమగు దేవుని మీద విశ్వాసము కలిగిన వారై వారు జీవించినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే మనము చదువుకున్నటువంటి వాక్య భాగములు ఏమంటున్నాడంటే, నీతి న్యాయములను యథార్థత అన్నాడు. చూడండి, అంటే యథార్థత మనకు ఏం కలిగిస్తుంది? నిరీక్షణ. యథార్థతే నిరీక్షణ. అసలు నేను ఒక విషయం చెబుతాను. యోబు యథార్థంగా ఉన్నాడు కాబట్టి అతడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూడండి, యోబు గ్రంథం అతనికున్న ఆ యథార్థత, ఆ నిరీక్షణ 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము దేవుని వాక్యములో 14వ వచనం నుండి చదవండి. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి, ఎట్లా మాట్లాడుతున్నాడట? నా ప్రాణాన్ని ఎరగా చేసుకోవటం కాదు, నా ప్రాణమునకు తెగించి నేను మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇదేంటండి? ఆయన నన్ను చంపినను. అప్పటికే జీవితంలో చాలా బాధలు అనుభవించాడు కదండి యోబు. అందరినీ పోగొట్టుకున్నాడు. ప్రియులారా, అందరి చేత మాటలు అనిపించుకున్నాడు, అందరి చేత ద్వేషించబడ్డాడు, చివరికి ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత స్నేహితులు వచ్చి ఎన్నో రకాలుగా ఆయన మీద నిందలు వేసి మాట్లాడుతుంటే యోబు అంటున్నాడు, మీరెన్నైనా అనుకోండి, నేను ప్రాణము తెగించి మాట్లాడుతున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అంటే ఇప్పుడు యోబుకు నిరీక్షణ ఉందా? యోబుకు నిరీక్షణ ఉందా? ఉందండి. నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానంటే నిరీక్షణే కదా అది. ఆలోచిస్తున్నారా ప్రియులారా? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నిరీక్షణ అనేటువంటిది రావాలి అని అంటే ఆ వ్యక్తికి యథార్థత ఉన్నప్పుడే వస్తుంది ఆ నిరీక్షణ. యథార్థత లేనోడికి ఎప్పుడు భయమే. అమ్మో, నేను ప్రభువులో సరిగా బ్రతకట్లేదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో అనే భయమే. యథార్థత లేనటువంటి వారు, అయ్యో నేను మరణిస్తే ఏమైపోతానో, మరణిస్తే నరకానికి వెళ్ళిపోతానేమో, మరణిస్తే శిక్షకి వెళ్ళిపోతానేమో, మరణిస్తే నేను దేవుని దగ్గరకు చేరలేనేమో భయంతో బ్రతుకుతాడు.
యథార్థతతో బ్రతికేవాడు తన యథార్థత అతనికి ఏం కలిగిస్తుంది చెప్పండి? నిరీక్షణ కలిగిస్తుంది. ఆ యథార్థతగా బ్రతికాడు కనుక యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం అని ఏం చేసుకుంటాను? రుజువు చేసుకుంటా. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు కలుగుతున్నాయనంటే మీరందరూ ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా. యోబు నువ్వేదో తప్పు చేశావు, యోబు నువ్వేదో నీతిమంతుడిగా కనబడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నావు, నువ్వేదో జ్ఞానవంతుడిలాగా మాట్లాడుతున్నావు. కాదు, నువ్వేదో పొరపాటు చేశావు, నీ కుటుంబంలో ఏవో పొరపాట్లు ఉన్నాయి, ఏవో తప్పులున్నాయి అని ఆయన మీద నిందలు వేస్తూ వచ్చారు తన స్నేహితులు. అప్పుడు యోబు అంటున్నాడు, అది వాస్తవమో కాదో ఒకరోజు నిర్ణయం అవుతుంది. ఒక విషయం చెబుతున్నాను, నా యథార్థతతో నాకు ఒక నిరీక్షణ కలిగి నేను జీవిస్తున్నాను. ఈ దేవుడు నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను. నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను. చెప్పండి, యోబు చివరికి తన ప్రవర్తన న్యాయమని రుజువు పరిచాడా లేదా? రుజువు పరిచాడండి. న్యాయమని రుజువు చేశాడు. దేవుడు కూడా అతడు యథార్థవంతుడని, న్యాయవంతుడని ప్రియులారా ఒప్పుకున్నాడు స్నేహితులు ఎదుట. నా సేవకుడని యోబు మాట్లాడినట్లు మీరు యుక్తమైనది నా ఎదుట మాట్లాడలేదు అని యోబును బట్టి తన స్నేహితులను దండించాడు. ప్రియులారా, యోబు నిరీక్షణకు ఆధారం ఏంటి చెప్పండి? యథార్థత. కాబట్టి ఇప్పుడు ఆ యథార్థతను గురించి మనం తెలుసుకోవాలా వద్దా? యథార్థత అంటే ఒకరోజు తెలుసుకుంటే సరిపోయేదా? ఒక రోజుతో తెలుసుకునేదా యథార్థత అంటే? కాదండి. యథార్థతను గురించి తెలుసుకోవాలంటే మన జీవిత కాలమంతా కూడా లేఖనాలను గురించి మనము ఎరగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. సన్మార్గము అన్నాడు చూడండి అక్కడ. ఏ మార్గం అండి? సన్మార్గము. సన్మార్గము అంటే మంచి మార్గం, మరణము లేని మార్గం, జీవాన్ని కలిగించే మార్గం, ఆ దేవుని మార్గం. దేవుని మార్గము మనకు పూర్తిగా అర్థమయ్యిందా నేటికి? దేవుని మార్గము మనకు పూర్తిగా అర్థమయ్యిందా అంటే అర్థం కాలేదండి. సన్మార్గం ఇంకా అర్థం కాలేదండి. అర్థం కాలేదు కాబట్టే మనలో ఇంకా లోపాలు కనబడుతూనే ఉన్నాయి. సన్మార్గం మనం తెలుసుకోవాలి. ఈ సన్మార్గము విషయంలోనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో రకరకాలైనటువంటి రీతులలో దేవుని యొక్క గ్రంథం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి భూమి మీద ఉండగా మనము తెలుసుకోవలసింది నీతి న్యాయములను గురించి తెలుసుకోవాలి, యథార్థతను గురించి తెలుసుకోవాలి, సన్మార్గమును గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒక్క పూటతో ఒక్క రోజుతో అయ్యే పని ఇది కాదు కదా. 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రియులారా లేఖనాలను తిరగవేసి దుర్మార్గమేదో సన్మార్గమేదో మనము పరిశీలించి తెలుసుకొని బ్రతకాలి. వాటికి కావలసినవే ఇవి అని అంటాడు ప్రియులారా. ఆ తర్వాత 11వ వచనంలో ఏమన్నాడో చూడండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఏం కాపాడుతుంది మనల్ని? బుద్ధి గురించి కూడా అంతకు ముందు చాలా విషయాలు చెప్పాను నేను. బుద్ధి మనలను కాపాడుతుంది. బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఏవండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి అని అంటాడు. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఎక్కడ నేర్చుకుంటాం మనం? యేసుక్రీస్తు దగ్గరే మనం నేర్చుకుంటాం. బుద్ధి వాక్యం ఆయన దగ్గరే ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి బుద్ధి మనము నేర్చుకోవాలి. బుద్ధి నేర్చుకోవటం వలన అది మనల్ని ఏం చేస్తుంది అన్నాడు? కాపాడుతుంది. ఏంటి బుద్ధి కాపాడుతుందా? అవును కదండి. ప్రియులారా, మనందరికీ తెలుసు
మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఒక సంఘటన చెబుతున్నాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఒకే చోట ఉన్నారా? ఒకే చోట ఉన్నారు. 10 మంది ఒకే చోట ఉన్నారు కదా. 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. 10 మంది ఒకే చోట ఉన్నారు. 10 మంది దగ్గర దీపాలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. 10 మంది దీపాలు వెలుగుతున్నాయా? వెలిగించబడినవే, వెలిగించబడినవే, వెలుగుతున్నాయి. కానీ బుద్ధి కలిగిన వారు వారు దీపములు వెలుగుచుండగానే ఇంకా వాళ్ళు వాటికి కావలసినటువంటి నూనెను సిద్ధము చేసుకొని ఉన్నారు. బుద్ధి లేని వారి దగ్గర దీపాలు వెలుగుతున్నాయి కానీ నూనె ఏం చేసుకోలేదు, వాళ్ళు సిద్ధం చేసుకోలేదు. బుద్ధి కలిగిన వారు రెడీ చేసుకున్నారు. ఒకవేళ ఆ దీపం ఆరిపోతుంటే మళ్ళీ ఈ నూనె పొయ్యటానికి రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వారి దగ్గర ఆ దీపం వెలిగి అందులో ఉన్న నూనె అయిపోతే మళ్ళీ నూనె పోసుకోవటానికి వాళ్ళ దగ్గర ఏమి లేదు. అంటే సిద్ధపాటు లేని జీవితం, బుద్ధి లేని జీవితం, సిద్ధపాటు లేని జీవితం, నిర్లక్ష్య స్వభావము కలిగిన జీవితం. నేటి క్రైస్తవ జీవితంలో కూడా ఇలాగే నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నారు. బుద్ధికి బదులుగా ప్రియులారా వాక్యాన్ని సరైన విధానములో అర్థం చేసుకొని, వాక్యాన్ని సిద్ధము చేసుకొని, దేవుని కొరకు ఎప్పుడు రెడీగా బ్రతుకుతూ జీవించటానికి బదులుగా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. ఏదో జ్ఞాపకం వస్తే దేవుడు, జ్ఞాపకం వస్తే వాక్యం, ప్రియులారా వెళ్ళాలనిపిస్తే వెళ్ళటం, లేదనుకుంటే మానేయటం, ఇటువంటి విధానాలలో మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. కొనికి నిద్రపోతున్నారు అందరూ. 10 మంది కూడా నిద్రపోతున్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చి కేక వేయగా బుద్ధి కలిగిన వారు త్వరగా తమ యొక్క ప్రియులారా దీపాలు తీసుకున్నారు, సిద్ధపరచబడిన నూనె తీసుకున్నారు, వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకులు వాళ్ళ దీపములు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. సిద్ధపాటు లేనటువంటి జీవితం. ఆ సమయంలో వాళ్ళు ఆరిపోతున్న ఆ దీపాలను వెలిగించుకోవటానికి బుద్ధి కలిగిన వారిని అడిగారు కానీ బుద్ధి కలిగిన వారు జాగ్రత్త పడుతున్నారు. మీకు మాకు చాలదు, అది మాకు అవసరం అని అంటున్నారు. వాళ్ళు కావలసి వస్తే వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళారు. వచ్చేలోపు తలుపు వేయబడింది. ఇప్పుడు చెప్పండి, బుద్ధి కలిగిన వారు కాపాడబడ్డారా? బుద్ధి లేని వాళ్ళు కాపాడబడ్డారా? బుద్ధి గలవారు ఏం చేయబడ్డారు? వారి బుద్ధి వారిని ఏం చేసింది? కాపాడింది. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మరొక సంఘటన మనకు తెలుసు. అదేంటంటే, బుద్ధి గలవాడు తన యొక్క ఇంటిని మంచి పునాది మీద కట్టుకున్నాడు. ఏమండి? బుద్ధి గలవాడు తన పునాదిని మంచి ఇంటి మీద కట్టుకున్నాడు, మంచి పునాది మీద, రాయి మీద కట్టుకున్నాడు. బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడు? ఏమండి? ఒక్కసారి దేవుని వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే 7వ అధ్యాయము ఈ బుద్ధి కలిగిన వాడు ఎవడో చూద్దాం. 24వ వచనం, 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చాలు, బుద్ధిమంతుని యొక్క లక్షణాలు చూడండి అక్కడ. నా మాటలు వింటాడు, వాటి చొప్పున చేస్తాడు, తర్వాత తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు. ఇది బుద్ధిమంతుని లక్షణం. బుద్ధిమంతుడు ఎవరి మాటలు వింటాడు? దేవుని మాటలు వింటాడండి. దేవుని మాటలు వింటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు వినేవాడు జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుంటాడు. దేవుని మాటలు వినని వాడికి అసలు జీవితం అంటే, జీవిత విధానం అంటే అర్థమవుతుందా? జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుందా? ఏదో ఒక రకంగా కాలం గడిచిపోతుందిలే, వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉంటాడు. కాలము గడిచిపోతుంది కదా, జీవితం వెళ్ళిపోతుంది కదా అనుకోవటం కాదు. కట్టుకోవటం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఏవండి, మనము ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ ఇల్లు చాలా మంచి పునాది వేసి గట్టిగా ఉండేటట్టు, తుఫాన్లకు కానీ గాలికి అన్నిటికీ తట్టుకునే విధానంలో కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏమందులేండి, వాళ్ళు అలాగే చెబుతారు, ఏదో ఒక రకం కట్టేసేయండి అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు కట్టేసామనుకో ఇల్లు, ఏమైపోతుంది? అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఏ తుఫానుకు రాలిపోతుందో కూలిపోతుందో తెలియదు ప్రియులారా. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, నా మాటలు వింటాడు, వాటి ప్రకారం చేస్తాడు, తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు చాలా గట్టిగా ఉంటుందండి. తుఫానులు వస్తాయి, ఎన్నో రకరకాలైనటువంటి విపత్తులు వస్తాయి, అయినా కూడా అది చెక్కు చెదరదు. ఎందుకంటే అది దేవుని మాటల మీద కట్టబడిన ఇల్లు. మరి నీవు నేను ఎలా కట్టుకుంటున్నావు మన ఇల్లు? మన జీవితం ఎలా కట్టుకుంటున్నాం? దేవుని మాటల ప్రకారం కట్టుకుంటున్నామా? మన ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటున్నామా? ఏవండి, మన ఇల్లు అంటే ప్రియులారా, మనమేదో నివాసం చేయటానికి కట్టుకునే ఇల్లు కాదు ఇది. మన జీవితం అనే ఇల్లు, మన హృదయం అనే ఇల్లు, మన బ్రతుకు అనేటువంటి ఇల్లు. మనం ఎలా కట్టుకుంటున్నాం? దేవుని మాటల ప్రకారం కట్టుకుంటే అది బండ మీద కట్టబడిందిగా స్థిరంగా ఉంటుంది. లేకపోతే అది ప్రియులారా పడిపోయే అవకాశం ఉంటుంది. బుద్ధిహీనుడు కూడా కట్టాడు కదా. చూడండి, బుద్ధిమంతుడు కట్టిన ఇంటి మీదకి తుఫాను వచ్చిందా, గాలి వచ్చిందా? చూడండి 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది ఏం కాలేదు, పడలేదు. దేవుని మాటల మీద కట్టుకునేటువంటి వాని ఇంటి మీద గాలి విసురుతుందా? ఏమండి, వాన వస్తుందా? వాళ్ళ ఇంటి మీద కూడా పడుతుందా? వాన నీతిమంతుల ఇంటి మీదే పడుతుందా? అనీతిమంతుల ఇంటి మీద కూడా పడుతుందా? అందరి ఇళ్ళ మీద పడుతుందండి ప్రియులారా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇప్పుడు నేను చెబుతాను, అనీతిమంతులకే ఆపదలు వస్తాయా? నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయా? అనీతిమంతులకే రోగాలు వస్తాయా? నీతిమంతులకు కూడా రోగాలు వస్తాయా? ఏమండి, అనీతిమంతులకే అనేక రకాలైనటువంటి బాధలు వస్తాయా? నీతిమంతులకు కూడా బాధలు వస్తాయా? చెప్పండి. అందరికీ వస్తాయండి. కాకపోతే నీతిమంతుని మీదకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా బండ మీద తన పునాది వేసుకున్నాడు గనక వాడు అసలు కదలనే రాని. ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో రాని, ఎన్ని కష్టాలు వస్తాయో రాని, నా ప్రభు ఉన్నాడు నాతో, నేను ధైర్యంగా బ్రతుకుతాను అనే నిరీక్షణతో ఉంటాడు. అదే లోకంలో ఉన్నవాడైతే, లోకంలో ఉన్నవానికి భయం ఎక్కువ. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు వాడు రకరకాలైనటువంటి విధానాలలో ఎలా 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 తప్పించుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు. ఒకడేమో వాస్తు బాగాలేదంటాడు, ఒకడేమో నువ్వు కట్టుకున్నటువంటి స్థలం మంచిది కాదంటాడు, ఒకడేమో నువ్వు ఇదిగో ఈ యొక్క డోర్ పెట్టావు, ఈ డోర్ ఎక్కడ ఉండకూడదంటాడు, ఒకడంటాడు ఇదిగో నీ యొక్క పునాది సరైనటువంటి విధానములో లేదు, వంకరగా ఉంది, ఈశాన్యములో సరిగా లేదంటాడు ఒకడు. ఏవండి, ఇన్ని రకాలుగా మాట్లాడతాడు. ఎవరిలా మాట్లాడేది? ఎవరిలా మాట్లాడేది? బండ మీద కట్టుకునేవాడు, ఇసుక మీద? ఇసుక మీద కట్టుకునేవాడు. బండ మీద కట్టుకునేవాడు ఏమంటాడు? రాని శ్రమ వచ్చుట నాకు మేలాయను, శ్రమ వచ్చుట నాకు మేలాయను. రాని, ఎన్ని శ్రమలు వస్తాయి రాని, ఎన్ని బాధలు వస్తాయి రాని, ఎన్ని కష్టాలు వస్తాయి రాని, వీటన్నిటినీ ప్రార్థనతో, వాక్యముతో, నా భక్తి జీవితముతో, యథార్థతతో, విశ్వాసముతో జయించి నా ప్రభు నాతో ఉన్నాడని రుజువు చేసుకుంటానంటాడు బండ మీద కట్టుకునేవాడు. ప్రియులారా, మరి మనం బండ మీదే కట్టబడుతున్నామా? బాధలు వస్తాయి, ఆ ఇంటి మీద ప్రియులారా వాన కురిసిద్ది, ఈ ఇంటి మీద కురుస్తుంది. చూడండి కురిసిందో లేదో. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి
ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఏవండి, బుద్ధిమంతుని ఇంటి మీదకి వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి కొట్టింది. బుద్ధిహీనుని ఇంటి మీద కూడా గాలి విసిరింది, వరద వచ్చింది, వాన కురిసింది. ప్రియులారా, ఆ ఇంటిని కూడా గాలి ప్రియులారా విసిరి కొట్టింది. ఇప్పుడు ఈ రెండు ఇళ్లల్లో ఏ ఇల్లు పడిపోయింది, ఏ ఇల్లు నిలిచింది? బుద్ధిమంతుని ఇల్లు నిలిచింది. కారణం, బండ మీద కట్టుకున్నాడు గనుక. బుద్ధిహీనుని ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది, పడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్మిన వారం, దేవుడు మనతో ఉంటున్నాడు. శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని కుమిలిపోతున్నావా? బైబిల్ చెబుతుంది, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగాని వాడివైపోతావు. చేతగాని వాడివైపోయావు అంటే అర్థం ఏంటి? నీ ఇల్లు బండ మీద కట్టుకోలేదు, నువ్వు దేవుని మాటల మీద ఆధారపడలేదు, దేవుని మాటల ప్రకారం బ్రతకటం లేదు, మనుషుల మాటల ప్రకారం, మనుషుల జీవితం ప్రకారం, మనుషులు చెప్పిన ఆలోచనల ప్రకారం వెళుతున్నావు. మనము బండ మీద కట్టబడిన ఇల్లు వలె బుద్ధిమంతుని పోలి ఉండును. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతుని ఇల్లు కాపాడబడిందా, కాపాడబడలేదా? అతని బుద్ధి అతన్ని ఏం చేసింది? కాపాడింది. వివేచన నీకు కావలి కాయును అన్నాడు. వివేచన నీకు ఏం కాస్తుంది? కావలి కాస్తుంది, నీ చుట్టూ నీకు కాపరిగా ఉంటుందని వాక్యములు చూస్తున్నాం. 12వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. చూసారా? ఒక బుద్ధి, ఒక జ్ఞానం, ఒక యథార్థత, ఒక నీతి, ఒక న్యాయం, ఇవన్నీ మనము తెలుసుకోవటం వలన మనలను మనము ఏం చేసుకోగలుగుతున్నాం చెప్పండి? రక్షించుకోగలుగుతున్నాం. ఏమండి, వాక్యములు, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను తప్పించు. దానియేలు తన దేశము కాని దేశంలో ఉన్నాడు, బబులోను దేశములో ఉన్నాడు, విగ్రహాల మధ్యలో ఉన్నాడు. ఏవండి, దానియేలు జీవితములో శత్రువుల మధ్యలో ఉన్నాడు. అటువంటి శత్రువుల మధ్యలో ఉన్న దానియేలు, ప్రియులారా, ఎటువంటి వాడిగా బ్రతుకుతున్నాడో అక్కడున్న రాజు చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఈ దానియేలు ఏ బుద్ధి? ఏమండి, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడును, కలలు తెలియచేయుటకును, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. చాలండి. ఈ 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, బెల్షజరు అనేటువంటి రాజు తన ఉపపత్రులతో కూడా కలిసి దేవుని మందిరములో నుండి తేబడినటువంటి వస్తువులలో ద్రాక్షరసం పోసి త్రాగుతూ ఆనందపడిపోతూ ఉన్నాడు. అతడు సంతోషపడుతూ ఆనందపడిపోతూ ఉండగా అతని ఎదురుగా ఉన్న ఒక గోడ మీద ఒక అరచేయి వచ్చి రాసింది, మెనే మెనే టెకెల్ ఒపార్సిన్ అని ఒక మాట రాసింది. ఒక్కసారి అతనికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. అప్పటికి ఆనందంతో బ్రతుకుతున్నవాడు, త్రాగుతూ సంతోషపడుతున్నవాడు, ఎప్పుడైతే ఆ దృశ్యం అతనికి కనబడిందో కలవరం ప్రారంభమైంది అతనికి. అంతే కదండి, మనం ఇలా ప్రియులారా మాట్లాడుకుంటూ ఉన్నాం, మనకు తెలియకుండా ఒక అరిచెయ్యి వచ్చేసి అక్కడ రాసేసింది అనుకో, ఎట్లా ఉంటది? ఒక అరచెయ్యే, మనిషి కనపడలేదు, అరచెయ్యి మాత్రమే వచ్చింది. అరచెయ్యి వచ్చేసి అక్కడ మాటలు రాసేసింది అనుకో, గుండెలు గబేలు. మనం ఏంటి అరచెయ్యి ఏంటి, ఏంటి రాసింది ఏంటి? అదే జరిగింది అక్కడ.
బెల్షస్సరు ఆనందపడుతూ ఉండగా, తన ఉపపత్నులతో సంతోషపడుతూ ఉండగా, ఒక అరచెయ్యి వచ్చి గోడ మీద రాసి వెళ్ళింది. రాసి వెళ్ళిన వ్రాత అతనికి అర్థం కాలేదు. తన రాజ్యములో ఉన్న జ్యోతిష్కులను పిలిపించాడు. తన రాజ్యములో ఉన్నటువంటి అనేక మంది ప్రియులారా మరి జ్ఞానులను పిలిపించాడు. ఎంతమంది మంత్రజ్ఞులను పిలిపించాడు. కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు తన తల్లి చెప్పిందయ్యా, నీ తండ్రి కాలంలో ఒక సంఘటన జరిగింది. దానికి దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి మన రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి నీవు వెళ్ళి అతన్ని పిలిపించు. అతడు ఎటువంటి వాడో ఆమె చెబుతుందన్నమాట. అతడు ఎటువంటి వాడో ఒకసారి 11వ వచనం చదవండి. 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయ్యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికి కల్దీలకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడు. ఇప్పుడు చెప్పండి, దానియేలులో బుద్ధి ఉందా? దానియేలులో జ్ఞానం ఉందా? దానియేలులో ప్రియుల తెలివి ఉందా? ఏమండి, సామెతల గ్రంథంలో వ్రాయబడినవన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? ఇక్కడ మనకి దానియేలులో కనబడుతున్నాయి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై రాజ్యము కాని రాజ్యములో, దేశము కాని దేశములో, శత్రువుల మధ్యలో అతడు ఎవరిని నిరూపణ చేశాడో తెలుసా అండి? దేవుణ్ణి చూపించాడు ప్రియులారా. దేవుణ్ణి చూపించినంత మాత్రాన ఆ దేశంలో అతనికి శ్రమలు రాలేదా? కష్టాలు రాలేదా? తీసుకెళ్లి సింహాల బోనులు వేయలేదా? వేశారు. సింహాల బోనులో వేయబడినప్పటికీ కూడా భయపడకుండా దానియేలు ధైర్యంగా ఎందుకున్నాడు అనంటే అతనికి తెలుసు. ఏంటో తెలుసా? నేను నిర్దోషిని గనుక దేవుడు నన్ను కాపాడెను అని అంటాడు అక్కడ. ప్రియులారా, సింహాల బోనులో నుండి దేవుడు అతన్ని కాపాడా లేదా? విడిపించాడా లేదా? అతని స్నేహితులైనటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములో నుంచి కాపాడా లేదా? కాపాడాడు. ఎందుకు కాపాడాడంటే వాళ్ళు జ్ఞానమును తెలుసుకున్నారు, బుద్ధిని తెలుసుకున్నారు, యథార్థతను తెలుసుకున్నారు, వివేచన తెలుసుకున్నారు, తెలివిని తెలుసుకున్నారు. వీటన్నిటిలో వాళ్ళు దేవుని కొరకు ప్రియులారా ఆ శత్రు దేశములో, అన్యుల దేశములో జీవము కలిగిన దేవుని కొరకు బ్రతికారు. తమ జీవితాలను వాళ్ళు కాపాడుకొని పరలోకమందున్న దేవునికి మహిమ తీసుకురాలేదా వాళ్ళు? అదండి, ఏ రోజైతే మనము బుద్ధి, జ్ఞానము, వివేకము లేక వివేచన, యథార్థత, నీతి న్యాయములు కలిగి బ్రతుకుతామో ప్రియులారా, శత్రువుల మధ్యలో కూడా దేవుడు మనకేం కలిగిస్తాడు చెప్పండి? విజయాన్ని కలిగిస్తాడు. మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది అన్నాడు. దుష్టుల మార్గములో నుండి దేవుడు వారిని తప్పిస్తాడు, రక్షిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం ఏదో రక్షించబడ్డాము అని చెప్పుకుంటే కుదరదండి. మనము తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. తెలుసుకోవటానికి మనం ఏం చేయాలి? ప్రియులారా, త్వరపడాలి. వాక్యము వినబడుతుందా? సత్యవాక్యం వినబడుతుందా? త్వరగా వెళ్ళాలి. వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్య ప్రకారము నేను బ్రతకాలి. అటువంటి కోరిక, అటువంటి యథార్థత, అటువంటి నిరీక్షణ కలిగి దేవుని మాటల ప్రకారం బ్రతుకుతూ బుద్ధిగా జీవించేటువంటి మన జీవితములో ప్రియులారా, అనీతిమంతునికి, బుద్ధి లేని వానికి కలిగినట్లుగానే మనకు కూడా శ్రమలు వస్తాయి. వాళ్ళకు వచ్చినట్లుగా మనకు రోగాలు వస్తాయి. వాళ్ళకు వచ్చినట్లుగా మనకు కూడా అనేక ప్రమాదాలు జరుగుతాయి.
కానీ మన జీవితములో మనము చేసేటువంటి భక్తి మనలను ఆ స్థితిలో నుండి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది, రక్షిస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా బాధ రాగానే భయపడిపోతూ ఉంటాం. ప్రియులారా, నేను చెబుతున్నాను, వాక్యముతో జీవించేటువంటి వ్యక్తి అసలు దేనికి భయపడడు. రానివ్వండి, ఎన్ని వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో రానివ్వండి, ఆహ్వానిస్తాడంతే. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ, ఇదిగో నీతిమంతులు నన్ను గద్దిస్తున్నారా, అది నాకు లాభం, నాకు తైలాభిషేకం. అది లేదు, ఒకవేళ నాకు శ్రమల మీద శ్రమలు వస్తున్నాయా, రానివ్వండి, శ్రమ వచ్చుట నాకు మేలాయను అని అంటాడు. మేలాయను. ప్రియులారా, శ్రమలు అనే కొలిమిలో గుండా ఒక వ్యక్తి నలిగిపోయి దేవుని కొరకు నిలిచి కరిగిపోయి దేవునిలో ప్రియులారా అలాగే నిలకడగా ఉండి బ్రతుకూచు ఉండి జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి తప్పనిసరిగా తన జీవితములో నరకము నుండి కాపాడబడతాడు. శ్రమ రాగానే, ఏంటి ప్రభువా ఈ శ్రమలు, ఏంటయ్యా రోగాల మీద రోగాలు మాకే ఎందుకు వస్తున్నాయ్యా, కష్టాల మీద కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయ్యా, ఎందుకయ్యా ఈ వేదనలు, ఎందుకయ్యా ఈ బాధలు, ఎందుకయ్యా ఈ కష్టాలు? ప్రియులారా, మనల్ని పరీక్షించటానికే ఈ వరదలు, మనల్ని పరీక్షించటానికే ఈ వర్షాలు, మనల్ని పరీక్షించటానికే ఈ గాలి, మనల్ని పరీక్షించటానికే ఈ తుఫానులు. రానివ్వండి, ఆహ్వానించండి వాటిని. అయితే మనము దేవుని మాటల ప్రకారం బ్రతికితే మన ఇల్లు బండ మీద నిలిచే ఉంటుంది. ప్రియులారా, భయపడవలసిన అవసరం లేదు, మనము చింతించవలసిన అవసరం లేదు. దేవునిలో ఉన్న వ్యక్తి ఎందుకండి చింత, దేవునిలో ఉన్న వ్యక్తి ఎందుకండి ప్రియులారా బాధపడటం? శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా అతడు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగవలెను అని అన్నాడు. అడగటానికే, దేవుని యొద్ద నుండి పొందుకోవటానికే. రానివ్వండి, ఆహ్వానించండి. చాలాసార్లు ఏమనుకుంటారంటే, బాధలు కష్టాలు రాని వాళ్ళు మంచోళ్ళు, బాధలు కష్టాలు వచ్చిన వాళ్ళు చెడ్డోళ్ళు అని అనుకుంటారు. నో, మనము పరలోకానికి వెళ్ళాలి అని అంటే శ్రమలు గుండా వెళ్ళాలి. శ్రమలు అనే కొలిమిలో కాలిపోతూ, ఆ కొలిమిలో ప్రియులారా మనము మలచబడుతూ వెళ్ళాలి. ప్రియులారా, భక్తులైన ప్రతి ఒక్కరూ ఎటువంటి శ్రమలు అనుభవించారో తెలుసండి, ఎటువంటి బాధలు అనుభవించారో తెలుసండి. ఎన్నో రీతులుగా కష్టాలు, బాధలు, ప్రియులారా ఆకలి దప్పులు, జాగారాలు, ఉపవాసాలు, సముద్రాలలో ప్రియులారా అనేక రకాల ప్రయాణాలలో ఆపదలు, ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళారో తెలుసండి వాళ్ళు. అయినా వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రభువునందు ధైర్యముగా బ్రతుకుచున్నాము అన్నారు. కాబట్టి ప్రియులారా, శ్రమలు రావని బైబిల్ ఎక్కడ చెప్పలేదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు నిజంగా మన భక్తి, మన జీవితం దేవునికి సరైందిగా కనబడితే ఆ శ్రమలలో నుండి, ఆ బాధలలో నుండి, ఆ కష్టాలలో నుండి, ఆ దుఃఖములో నుండి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు, కాపాడతాడు, రక్షిస్తాడు. ప్రియులారా, బాధలు రాగానే, ఏంటి ప్రభువా ఎన్ని బాధలు నాకేనా, ఇన్ని కష్టాలు నాకేనా, ఇన్ని శ్రమలు నాకేనా అని ఒకవేళ మనము అనుకుని దేవుని మీద నింద వేస్తే ప్రియులారా మనము కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇసుక మీద పునాది వేసిన వాళ్ళలాగా ఉంటాం. వద్దండి, రానివ్వండి. దేవుడు ఎన్ని అనుమతిస్తాడో అవకాశం ఇచ్చేయండి. వాటన్నిటిలో విజయాన్ని సాధించి దేవుని పిల్లలుగా రుజువు చేసుకోవాలి. అదే యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను. అది యథార్థత కలిగిన వ్యక్తి భక్తి జీవితానికి ఆధారం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం ఈ లోకములో ఉండగా లోకములో ఉన్న వారికి వచ్చినట్టుగాని దేవుని పిల్లలుగా మనకు వస్తాయి. కానీ వాళ్ళు కదిలిపోతారు, మనం మాత్రం ఏం కాకూడదు? కదలకూడదు. స్థిరముగా నిలిచి ఉండాలి. ప్రభువునందు మనము స్థిరులము కావాలి, కదలని వారము కావాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనము చూస్తాం. ఆ విధమైనటువంటి భక్తి జీవితంతో
దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి ఇంకా ఇంకా వాక్యమును తెలుసుకోవాలని ఆసక్తి కలిగి, వాక్యం అంటే పరుగులు తీస్తూ, ప్రార్థన అంటే ప్రయాస కలిగి, ప్రియులర బహు ఇష్టము కలిగిన వారమై దేవుని సన్నిధికి మనము రాగలిగితే, ఆయన మాటలు వినగలిగితే, ఆ మాటలు మనకు నీతి న్యాయములు నేర్పుతాయి. ఆ మాటలు మనకు యథార్థముగా బ్రతుకుట ఏంటో నేర్పుతాయి. ఆ మాటలు మనకు ప్రియులారా సన్మార్గములో నడుచుట ఎలాగో తెలియచేస్తాయి. అవి తెలుసుకొని మనము బ్రతికితే దుష్టుల మార్గములో నుండి మనం ఏం చేయబడతాం? విడిపించబడతాం. మూర్ఖుల యొక్క పరిస్థితులలో నుండి మనము కాపాడబడతాం. ఇదిగో ఆ కాపాడేవాడు, ఆ రక్షించేవాడు దేవుడుగా ఉన్నప్పుడు ఆయన మాటల ప్రకారము బ్రతుకుతూ, ఆయన యొక్క నీతి న్యాయములు, యథార్థత, వివేచనలో బ్రతుకుతూ, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా, ఆయన మాటలలో మనము దిట్టలుగా బ్రతుకుతూ, ఆయనకు మహిమ తీసుకొచ్చే వారిగా ఈ లోకములో బుద్ధిమంతులుగా ఉంటూ మనల్ని మనము కాపాడుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నాము. నిజంగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో ఎంతో మంది భయంకరమైన ఎండలలో ఎంతో సొమ్మసిల్లిపోతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది రోగులైపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో నిజంగా నీవు నేను ఆయన సన్నిధిలో ఎంత దేవుని వాక్యము వినటానికి బహు ఇష్టము కలిగిన వారిగా ఈ స్థలానికి వచ్చిన వారమైతే మన జీవితం ఎలాగుంది? నీతి న్యాయములు, యథార్థత, వివేచనను తెలుసుకొని ఆ గొప్ప స్థాయిలో మనము ఉండగలిగామా? ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నాం, కానీ మళ్ళీ ఎందుకు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము ఆ నీతి న్యాయములలో బ్రతకాలని. ఆ నీతి న్యాయములలో బ్రతకటానికే మనము దేవుని నీతి అగునట్లు క్రీస్తు వారు మన పాపమునంతా తన మీద వేసుకొని మన కోసం పాపముగా మారిపోయాడు, మన కోసము దోషిగా మారిపోయాడు, మన కోసము కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, మన కోసం అరచేతులలో మేకులు కొట్టించుకున్నాడు, మన కోసం ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, మన కోసం ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, మన కోసము ఆయన గడ్డము పట్టుకొని లాగించుకున్నాడు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటుతో పొడవగా పొడిపించుకున్నాడు. మనము దేవుని నీతి కావాలని, ఆ నీతిలో బ్రతకాలని మన కొరకు క్రీస్తు ఎంతగా త్యాగమైపోయాడో ఆలోచించు. అంతకంటే ఎక్కువ శ్రమేమి కలగలేదే మనకు, అంతకంటే ఎక్కువ బాధలేమి రాలేదే మనకు, అంతకంటే కష్టాలేమి రాలేదే మనకు. ఆయన పొందిన వాటికంటే మనకి ఏ బాధలు వచ్చినాయి చెప్పండి ప్రియులారా? ఒక్కసారి మనం ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి ప్రియులారా.